హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి కరెంట్ అఫైర్స్లో భాగంగా మన వీక్లీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా సరే మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్, అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా మీకు ఇవ్వడం జరిగిందనమాట. సో వాటిలో మీరు జాయిన్ అయితే కనుక మీకు ఎనీ అప్డేట్స్ మీకు ఆ గ్రూప్లో షేర్ చేయబడుతుందన్నమాట. ఇక్కడ మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఒకసారి టాపిక్లోకి వచ్చినట్లయితే ఇక్కడ సో 1 by 1 అయితే డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇక్కడ మనకి ఆస్ట్రేలియాలో తొలి భారత సంతతి సెనేటర్గా వరుణ్. ఓకేనా. సో చూడండి, ఇక్కడ ఆస్ట్రేలియా సెనెట్కు ఎన్నికైన తొలి భారత సంతతి వ్యక్తిగా వరుణ్ ఘోష్ రికార్డు సృష్టించారు. పార్లమెంట్లో భగవద్గీతపై ప్రమాణం చేసి సెనేటర్గా బాధ్యతలు స్వీకరించారు. న్యాయవాది అయిన అరుణ్ వరల్డ్ బ్యాంక్ సలహాదారుగా, న్యూయార్క్ ఫైనాన్స్ అటార్నీగా సేవలు అందించారు. ఓకేనా. సో ఇది మనకు ఆస్ట్రేలియాలో తొలి భారత సంతతి సెనేటర్గా వరుణ్ అనేది మనకి ఇక్కడ వార్తల్లోకి నిలిచిందనమాట. ఈ అంశాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి వీసా లేకుండానే ఇరాన్లో పర్యటించవచ్చు. వీసా లేకుండా ఇరాన్లో మనము టూరిజంగా పర్యటించవచ్చు అన్నమాట. సో భారత టూరిస్టులకు వీసా ఫ్రీ పాలసీని ఇరాన్ ప్రకటించింది. సాధారణ పాస్పోర్ట్ ఉన్న వీసా లేకుండా ఆ దేశంలో 15 రోజులు ఉండవచ్చని చెప్పింది. ప్రతి 6 నెలలకు ఒకసారి మాత్రమే ఈ అవకాశం అని పేర్కొందనమాట. ఓకేనా. సో ఇటీవల ఏ దేశం మనకు వీసా లేకుండానే పర్యటించవచ్చని తెలిపింది అంటే అది మనకు ఇరాన్ అండి. ఓకేనా. నెక్స్ట్, నమీబియా అధ్యక్షుడు కన్నుమూత. నమీబియా అధ్యక్షుడు హాగే గాంగోబ్ కన్నుమూశారు. క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన విండ్ హాక్లోని లేడీ పొహంబా ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. 2015లో అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి నమీబియాను ఆయన పాలిస్తున్నారు. హాగే గాంగోబ్ మరణంతో అధ్యక్షుడిగా నాంగోలా ముంబా ప్రమాణ స్వీకారం చేశారు. ఓకేనా. సో ఇది నమీబియా అధ్యక్షుడు ఇటీవల కాలంలో కన్ను మూశారు. అతని పేరు ఏంటి అన్నప్పుడు మనం హాగే గాంగోబ్. ఇతను ఏ దేశస్థుడు అంటే నమీబియా అధ్యక్షుడని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 5గురికి భారతరత్న. సో ఈ ఏడాది 5గురికి కేంద్రం భారతరత్న ప్రకటించింది. తాజాగా భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్, మాజీ ప్రధాని చరణ్ సింగ్కు భారతరత్న ప్రకటించింది. ఇటీవల ఎల్కే అద్వానీ, కర్పూరి ఠాకూర్కు భారత అత్యున్నత పురస్కారం వరించింది. ఓకేనా. సో ఈ భారతరత్న అవార్డ్స్ గురించి మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఈ అంశాలు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఈ పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి. వారికి ఏ రంగంలో వచ్చిన కూడా అంశాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి యూసీసీ బిల్లుకు ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఆమోదం. యూసీసీ బిల్లుకు ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఆమోదం తెలిపిందనమాట. చూడండి, ఇక్కడ ఉత్తరాఖండ్ అసెంబ్లీలో సీఎం పుష్కర్ సింగ్ ధామి ప్రవేశపెట్టిన ఉమ్మడి పౌరస్మృతి యూసీసీ బిల్లుకు ఆమోదం తెలిపింది. దీంతో దేశంలోనే ఈ బిల్లును అమల్లోకి తీసుకురానున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలువనుందన్నమాట. సో ఈ బిల్లు ద్వారా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు ఒకే చట్టం అమల్లోకి వస్తుంది. ఓకేనా. యూసీసీ బిల్లు ఇటీవల కాలంలో ఏ దేశంలో అమలు అయింది అంటే ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఉత్తరాఖండ్లో దేశంలోనే మొట్టమొదటిసారిగా అమలు చేసినటువంటి తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అయితే నిలిచింది. ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి సో ఒడిశాలో 68,000 కోట్ల ప్రాజెక్టులు ప్రారంభం. ఒడిశా 68,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించారు. సంబల్పూర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో 400 కోట్లతో శాశ్వత క్యాంపస్, విద్యుత్, రోడ్లు, రైల్వేలు వంటి వివిధ రంగాల్లో అనేక మౌలిక సదుపాయాలు ప్రాజెక్టులను మోదీ ఆవిష్కరించారు. నెక్స్ట్, అజిత్ పవార్దే ఎన్సీపీ. సో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ అజిత్ పవార్ వర్గానిదేనని ఈసీ ప్రకటించింది. పార్టీ ఎన్నికల గుర్తు గడియారం సైతం ఆ పార్టీకే కేటాయించింది. మరోవైపు శరద్ పవార్ వర్గం తన పార్టీకి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరద్ చంద్ర పవార్ పేరును ఖరారు చేసింది. ఓకేనా. సో ఎన్నికల గుర్తుగా మర్రి చెట్టును ఈసీ ఆమోదం కోసం పంపింది. ఓకేనా. సో ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. సో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరద్ చంద్ర పవార్ పేరు కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అండి.
నెక్స్ట్ వన్ వచ్చేసి విశ్వాస పరీక్షల్లో నెగ్గిన చంపై సోరెన్. సో జార్ఖండ్ అసెంబ్లీలో నిర్వహించిన విశ్వాస పరీక్షలో చంపై సోరెన్ గారు నెగ్గారు. చంపైకి మద్దతుగా 47 మంది, వ్యతిరేకంగా 27 మంది ఓట్లు వేశారు. దీంతో రాష్ట్రంలో చంపై ప్రభుత్వం కొనసాగనుంది. ఇటీవల హేమంత్ సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఓకేనా. సో జార్ఖండ్లో మనకు సీఎం పదవి అనేది ఇక్కడ ఒకరు అయితే రాజీనామా చేశారు, ఇంకొకరు అతని ప్లేస్లో చంపై సోరెన్ గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి పోటీ పరీక్షల పేపరు లీక్ చేస్తే కోటి రూపాయల ఫైన్ అని ఇక్కడ మనకు లేటెస్ట్గా మనకు ఇక్కడ ఒక న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. సో పబ్లిక్ ఎగ్జామినేషన్ బిల్లు 2024ను కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టడంతో ఆమోదం పొందింది. ఈ బిల్లు అమలులోకి వస్తే పోటీ పరీక్షల పేపరు లీకేజీకి పాల్పడిన, మాల్ ప్రాక్టీస్కు పాల్పడిన, నకిలీ వెబ్సైట్ను సృష్టించిన 3 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు ₹1 జరిమానా విధించనున్నారు. ఓకేనా. సో పోటీ పరీక్షల పేపర్ను లీక్ చేస్తే దాదాపుగా ₹1 అయితే మనకు ఫైన్ అయితే ఉంటుంది. దాంతోపాటుగా 3 ఏళ్ల నుంచి 10 ఇయర్స్ వరకు మనకు జైలు శిక్ష కూడా ఉంటుందని ఇక్కడ మనకు అఫీషియల్గా చెప్పడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వన్ సదా టాన్సిక్ ఎక్సైజ్ పేరుతో భారత్, సౌదీ అరేబియాలు తొలి విడత సంయుక్త సైనిక విన్యాసం నిర్వహించాయి. రాజస్థాన్లోని మహాజన్లో నిర్వహించిన ఈ విన్యాసం జనవరి 29న ప్రారంభమై ఫిబ్రవరి 10న ముగిసింది. ఓకేనా. సదా టాన్సిక్ ఎక్సైజ్ అనేది ఏ దేశాల మధ్య జరిగింది అంటే భారత్ అండ్ సౌదీ అరేబియాల మధ్య జరిగింది. అది ఎప్పుడు అంటే ఈ విన్యాసం జనవరి 29 నుంచి ఫిబ్రవరి 10 వరకు అయితే జరిగి ముగిసిందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ మయన్మార్తో స్వేచ్ఛాయుత ప్రయాణం రద్దు. మయన్మార్కు భారత్కు మధ్య ఉన్న ఫ్రీ మూమెంట్ రెజిమ్ను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశ సరిహద్దులను కట్టుదిట్టం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. భారత్కు మయన్మార్కు మధ్య 1643 కిలోమీటర్ల సరిహద్దు కలదు. ఓకేనా. సో ఇక్కడ మనకు మిజోరం, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్. ఓకేనా. సో భారత్కు మణిపూర్కి మధ్య ఎంత డిస్టెన్స్ ఉంది అంటే 1643 కిలోమీటర్లు అయితే మనకు ఇక్కడ ఉంది. ఓకేనా. సో మయన్మార్తో స్వేచ్ఛాయుత ప్రయాణం రద్దు, ఇటీవల కాలం రద్దు చేశాయి అనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. తమిళనాడులో మరో వన్యప్రాణుల అభయారణ్యం. తమిళనాడు ప్రభుత్వం ఏరోడ్లో జిల్లాలోని బర్గూర్ హిల్స్లోని రిజర్వ్ ఫారెస్ట్లను తందై పెరియార్ వన్యప్రాణుల అభయారణ్యంగా ప్రకటించింది. ఇది రాష్ట్రంలో 18వ వన్యప్రాణుల అభయారణ్యం. నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ను కావేరి దక్షిణ వన్యప్రాణుల అభయారణ్యంతో దీనిని అనుసంధానం చేశారు. ఓకేనా. సో ఇటీవల కాలంలో తమిళనాడులో మనకు కొత్త వన్యప్రాణుల అభయారణ్యం అయితే నిర్వహించడం జరిగిందనమాట. అంటే కొత్తగా వచ్చిందనమాట. అది ఎన్నవది అంటే 18వ వన్యప్రాణుల అభయారణ్యం. ఓకేనా. ఇది దేనితో అనుసంధానం చేశారు అంటే నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ను కావేరి దక్షిణ వన్యప్రాణుల అభయారణ్యంతో దీనిని అనుసంధానం చేశారు. నెక్స్ట్ వన్ లబా స్కీమ్ను ప్రారంభించిన ఒడిశా సీఎం. లబా స్కీము ఇటీవల కాలంలో ఏ రాష్ట్రం యొక్క సీఎం ప్రారంభించారు అంటే ఒడిశా సీఎం అని గుర్తుపెట్టుకోండి. సో 1 కోటి మంది గిరిజనుల అభివృద్ధి సాధికారత కోసం ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ లబా పథకాన్ని ప్రారంభించారు. లబా పూర్తి పేరు లఘుబన జాతీయ ద్రవ్యక్రయ. ఈ పథకం ఉద్దేశం అటవీ ఉత్పత్తులకు గిరిజనులకు 100% కనీస మద్దతు ధర కల్పించడం. ఓకేనా. సో గిరిజనులకు సంబంధించి లబా స్కీమ్ను ఇటీవల కాలంలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ గారు ఇటీవల కాలంలో ప్రారంభించారు. నెక్స్ట్ వచ్చేసి సీకేర్స్ వెబ్ పోర్టల్ లాంచ్. సీకేర్స్ అనే వెబ్ పోర్టల్ను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రారంభించారు. ఈ పోర్టల్ను సీడాక్ ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందినటువంటి R&D డెవలప్ చేసింది. ఈ వెబ్ పోర్టల్ ద్వారా బొగ్గు కార్మికుల CMPFO రికార్డులను డిజిటలైజేషన్ చేయనున్నారు. ఓకేనా. సో ఇటీవల కాలంలో సీకేర్స్ వెబ్ పోర్టల్ ఎవరు లాంచ్ చేశారు అంటే ప్రహ్లాద్ జోషి గారు లాంచ్ చేశారు. ఓకేనా. నెక్స్ట్ వన్ సో భారత అమ్ముల పొదిలో మరో అస్త్రం.
డిఆర్డిఓ అభివృద్ధి చేసినటువంటి అభ్యాస్ విజయవంతంగా పరీక్షించారు. ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్లో దీన్ని పరీక్షించారు. ఇది అత్యంత ఎత్తులో దూసుకొచ్చే శత్రు క్షిపణులు, బాంబులను కూల్చగలదు. ఈ అస్త్రం భారత అమ్ముల పదిలో చేరడంతో రక్షణ సామర్థ్యం పెరగనుంది. ఓకేనా. సో అభ్యాస్ను ఎవరు అభివృద్ధి చేశారు అంటే డిఆర్డిఓ. ఓకే. నెక్స్ట్ వన్, ఘర్ పోర్టల్ ప్రారంభం. సో కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ట్రాక్ చైల్డ్ పోర్టల్ ఘర్ గో హోమ్ రీ యూనిట్ పోర్టల్. ఓకేనా. గో హోమ్ రీ యూనిట్ పోర్టల్ను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా తప్పిపోయిన చిన్నపిల్లలను గుర్తించడానికి, అక్రమంగా విదేశాలను తరలించిన పిల్లలను తిరిగి తీసుకురావడానికి ఈ పోర్టల్ ఉపయోగపడుతుంది. ఓకేనా. గో హోమ్ అండ్ రీ యూనిట్ ఘర్ పోర్టల్ ప్రారంభం చేశారనమాట. దేనికి సంబంధించి అంటే తప్పిపోయినటువంటి చిన్న పిల్లల గురించి దానికి సంబంధించి ఇక్కడ మనకు ఈ పోర్టల్ అయితే ప్రారంభం చేయడం జరిగింది. జాతీయ స్మారక చిహ్నంగా టెర్రకోటా టెంపుల్. టెర్రకోట ఆలయాన్ని జాతీయ స్మారక చిహ్నంగా గుర్తించినట్లు కేంద్రం తెలిపింది. ఇప్పటి వరకు ప్రాచీన స్మారక చిహ్నాలు, పురావస్తు ప్రదేశాలు 3697 వరకు పురావస్తు శాఖ పరిధిలో ఉన్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ జాబితాలో జార్ఖండ్లోని గుమ్లా జిల్లాలో ఉన్న టెర్రకోట ఆలయాన్ని చేర్చడానికి గుర్తించామన్నారు. ఓకేనా. సో ఇటీవల కాలంలో ఏ ఆలయం జాతీయ స్మారక చిహ్నంగా ఉంది అంటే సో టెర్రకోటా టెంపుల్. ఓకేనా. ఇది ఎక్కడుందంటే జార్ఖండ్లో ఉంది. నెక్స్ట్ వన్, కిలో 29కే భారత్ బియ్యం. ఓకేనా. కిలో బియ్యం 29కే భారత్ బియ్యం అని ఇక్కడ మనకు న్యూస్ అయితే కనుక వచ్చిందనమాట. సబ్సిడీపై భారత్ బియ్యం పేరుతో కిలో రూ. 29 చొప్పున కేంద్ర ప్రభుత్వం విక్రయిస్తుంది. తొలి దశలో భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెట్ సమైక్య, భారత జాతీయ సహకార వినియోగదారుల సమైక్య కేంద్రీయ బండార్ విక్రయ కేంద్రాల్లో మొత్తం 5 లక్షల టన్నుల బియ్యాన్ని విక్రయించనుంది. ఓకేనా. సో భారత్ బియ్యం అనేది ఇక్కడ మనకు రూ. 29 మాత్రం మనకు భారత్ బియ్యం అని ఇక్కడ మనకు ఒక న్యూస్ దానికి అఫీషియల్గా రావడం జరిగింది. ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏపీ రాష్ట్ర బడ్జెట్ సంబంధించి ఇక్కడ మనకు కొన్ని గణాంకాలు విడుదల చేయడం జరిగిందనమాట. సో ఆంధ్రప్రదేశ్ 2024-25 వార్షిక ఏడాదికి సంబంధించి ఇక్కడ మనకు దాదాపుగా 2,86,389 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను మంత్రి బుగ్గన అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఆదాయ వ్యయం మనకు 2,30,000 కోట్లు ఉండగా, మూలధన వ్యయం 30,000 కోట్లు ఉండగా, రెవెన్యూ లోటు 24,000 కోట్ల వరకు అయితే ఉంది. ద్రవ్య లోటు 55,000 కోట్ల వరకు ఉండగా ఈ రకంగా మనకు ఏపీ రాష్ట్ర బడ్జెట్ చెప్పడం జరిగిందనమాట. సో ఏ రంగానికి సంబంధించి బడ్జెట్లో కేటాయింపులు సార్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ విద్యకు సంబంధించి దాదాపుగా 33,898 కోట్లు, అలాగే వైద్యం ఆరోగ్యం సంబంధించి సో 17,916 కోట్లు, గ్రామీణ అభివృద్ధికి సంబంధించి 17,816 కోట్లు, పట్టణాభివృద్ధికి సంబంధించి 9,546 కోట్లు, వ్యవసాయం అనుబంధ రంగాలకు సంబంధించి 14,236 కోట్లు, జలవనరులకు సంబంధించి అలాగే వరద నియంత్రణకు సంబంధించి 12,038 కోట్లు, గృహ నిర్మాణాలకు సంబంధించి 7,062 కోట్లు. ఈ రకంగా మనకు బడ్జెట్ కేటాయింపులు ఇవ్వడం జరిగిందనమాట. దాంతోపాటుగా సంక్షేమానికి మొత్తం కేటాయింపులు 44,668 కోట్లు, బీసీ సంక్షేమం దాదాపు 29,000 కోట్లు, ఎస్సీ సంక్షేమం సంబంధించి 9,291 కోట్లు, ఎస్టీకి సంబంధించి 4,133 కోట్లు. ఈ రకంగా మనకు ప్రతి కేటగిరీకి సంబంధించి కొన్ని గణాంకాలు చెప్పడం జరిగిందనమాట. ఇవన్నీ కూడా మనకు గుర్తుపెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ రకంగా మనం బిట్ రావచ్చు కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలండి. ఓకేనా. సో ఇవన్నీ కూడా మనకు ఏపీ రాష్ట్ర బడ్జెట్ సంబంధించినటువంటి గణాంకాలు అనమాట. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇక్కడ మనకి సో ఇవన్నీ కూడా మనకు వైఎస్ఆర్ బీమాకు సంబంధించి 650 కోట్లు, నేతన నేస్తం కోసం 983 కోట్లు, జగనన్న పాల విలువకు సంబంధించి 2,000 మనకు 697 కోట్లు, అలాగే వాహన మిత్రకు సంబంధించి 1,305 కోట్లు, జగనన్న తోడుకు సంబంధించి 3,374 కోట్లు. ఈ రకంగా ప్రతిదీ కూడా మనకి ఇక్కడ
పాయింట్ టు పాయింట్ ఇవ్వడం జరిగిందనమాట. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అప్పుల్లో ఏపీకి 7వ స్థానం. అప్పుల్లో ఏపీకి 7వ స్థానం అయితే ఉందన్నమాట. సో ఏపీ అప్పులపై కేంద్రం పార్లమెంట్లో ప్రకటన చేసింది. అప్పుల్లో ఏపీ 7వ స్థానంలో నిలిచినట్లు తెలిపింది. తమిళనాడు మొదటి స్థానంలో ఉండగా ఉత్తరప్రదేశ్ 2వ స్థానంలో నిలిచినట్లు కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. 2021-21లో ఏపీ జీడిపి 17.6% వృద్ధి నమోదైందని, 22-23లో తలసరి ఆదాయం ఇక్కడ మనకు దేశంలో 9వ స్థానంలో నిలిచిందన్నారు. ఓకేనా. సో అప్పుల్లో ఏపీ ఎన్నో స్థానం అంటే 7వ స్థానం అనే అంశాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుందన్నమాట. దేశంలోనే ఏపీ నెంబర్ 1. దేశంలో ఏపీ నెంబర్ 1. సో టెలిమెడిసిన్ సేవలు అందించడంలో దేశంలో ఏపీ నెంబర్ 1గా నిలిచిందని, జనవరి నెలాఖరు వరకు దేశంలో 20.41 కోట్లు టెలిమెడిసిన్ సేవలు అందిస్తే ఏపీలోనే 4.92 కోట్ల సేవలు అందించినట్లు కేంద్రం వెల్లడించింది. ఆ తరువాత 3.02 కోట్లు సేవలతో తమిళనాడు, 2.94 కోట్ల సేవలతో పశ్చిమ బెంగాల్, 1.80 కోట్లతో ఉత్తరప్రదేశ్, తర్వాత 1.32 కోట్లతో తెలంగాణ ఉన్నాయి. ఓకేనా. సో టెలిమెడిసిన్లో భాగంగా దేశంలోనే నెంబర్ 1గా మనకి ఇక్కడ ఏపీ అయితే నిలిచింది. ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి రాష్ట్ర ఎస్టీ జాబితాలోకి మరో 3 తెగలు. రాష్ట్ర ఎస్టీ జాబితాలోకి మరో 3 తెగలు కొత్తగా వచ్చాయన్నమాట. ఆంధ్రప్రదేశ్లోని మరో 3 తెగలను ఎస్టీ జాబితాలో చేర్చారు. రాజ్యసభలో కేంద్ర మంత్రి అర్జున్ ముండా బిల్లును ప్రవేశపెట్టగా మూజువాణి ఓటుతో ఆమోదం లభించింది. సో బోండా పోర్జా, కోందు పోర్జా, పరాంగి పెర్జా తెగలను ఇక నుంచి ఎస్టీ జాబితాలో ఉంటాయని తెలపడం జరిగిందనమాట. ఓకేనా. ఈ 3 పేర్లు గుర్తుపెట్టుకోండి. సో బోండా పోర్జా, కోందు పోర్జా, పరాంగి పెర్జా. ఓకేనా. ఈ 3 తెగలు ఏపీకి సంబంధించి ఎస్టీ జాబితాలోకి వచ్చాయి. నెక్స్ట్ వన్, సర్వైకల్ క్యాన్సర్ బాధితుల్లో 7వ స్థానంలో ఏపీ. దేశవ్యాప్తంగా 3,42,337 మంది సర్వైకల్ క్యాన్సర్తో బాధపడుతున్నట్లు కేంద్రం వెల్లడించింది. యూపీలో అత్యధికంగా 45,682 మంది ఉండగా ఆ తర్వాత స్థానాల్లో తమిళనాడు, తర్వాత బెంగాల్, బీహార్, కర్ణాటక, మధ్యప్రదేశ్, తర్వాత ఏపీ స్థానం 7 ఉందన్నమాట. సో 11,525 బాధితులతో తెలంగాణ 11వ స్థానంలో ఉంది. ఏపీలో వచ్చేసి మనకు 17,146 మంది బాధితులతో మన ఏపీ అనేది 7వ స్థానంలో ఉంటే 11,527 మంది బాధితులతో తెలంగాణ 11వ స్థానంలో ఉందన్నమాట. నెక్స్ట్ వన్, తెలంగాణ అధికార గీతం ప్రకటన. తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర అధికార గీతంగా జయ జయ హే తెలంగాణను ప్రకటించింది. వాహనాలతో పాటు ఇతర రిజిస్ట్రేషన్లకు సంబంధించి టీఎస్కు బదులుగా టీజీ వాడాలని నిర్ణయించింది. సో 500కే గ్యాస్ సిలిండర్తో పాటు 200 యూనిట్ల ఫ్రీ కరెంటుకు సైతం ఆమోదం తెలిపింది. ఓకేనా. నెక్స్ట్ వన్, సో హైదరాబాదులో డ్రోన్ పైలట్లకు అధునాతన శిక్షణ ఇచ్చేందుకు డ్రోన్ పోర్ట్ ఏర్పాటు కానుంది. ఈ మేరకు ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ NRSCతో తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం రేవంత్ రెడ్డి, ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ సమక్షంలో TSAA CEO SN రెడ్డి, NRSC డైరెక్టర్ ప్రశాంత్ చౌహాన్ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఓకేనా. హైదరాబాద్లో డ్రోన్ పోర్టు ప్రారంభించనున్నారు. నెక్స్ట్ వన్, ICC నెంబర్ 1 టెస్ట్ బౌలర్గా బుమ్రా. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ICC టెస్ట్ ర్యాంకింగ్స్లో నెంబర్ 1 బౌలర్గా నిలిచారు. దీంతో అన్ని ఫార్మెట్లో నెంబర్ 1గా నిలిచిన మొదటి పేస్ బౌలర్గా గుర్తింపు పొందారు. ఓకేనా. ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ICC నెంబర్ 1 టెస్ట్ బౌలర్గా బుమ్రా గారు నిలిచారు. నెక్స్ట్ వన్, బ్రాడ్మన్ విరాట్ రికార్డ్ బ్రేక్. న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ అరుదైన ఘనత సాధించారు. సో 97 టెస్ట్ మ్యాచ్ల్లో 30 సెంచరీలు చేసి బ్రాడ్మన్ విరాట్ను అధిగమించారు. బ్రాడ్మన్ 52 టెస్టులు, కోహ్లీ 113 టెస్టులు, 29 సెంచరీలు చేశారు.
నెక్స్ట్ వన్, గ్రేటెస్ట్ అథ్లెట్స్ జాబితాలో కోహ్లీకి 5వ స్థానం. అలిమో ఫిలిప్స్ సంస్థ విడుదల చేసినటువంటి గ్రేటెస్ట్ అథ్లెట్స్ ఆఫ్ ఆల్ టైమ్ జాబితాలో కోహ్లీకి 5వ స్థానం నిలిచారు. తొలి 4 స్థానాల్లో మెస్సీ, రొనాల్డో, మహమ్మద్ అలీ, జోర్దాన్ ఉన్నారు. ఓకేనా. 6-10 స్థానాల్లో ఉసేన్ బోల్ట్, టైసన్, లెబ్రోన్, సెరెనా విలియమ్స్, మైకల్ ఫిల్ప్స్ ఉన్నారు. ఓకేనా. సో గ్రేటెస్ట్ అథ్లెట్స్ జాబితాలో కోహ్లీకి ఎన్నో స్థానం అంటే 5వ స్థానం లభించింది. నెక్స్ట్ అండి, సో ఫెన్సింగ్లో ఒలింపిక్స్కు భవానీదేవి అర్హత. సో భారత్ ఫెన్సర్ భవానీదేవి ప్యారిస్ 2024 ఒలింపిక్స్కు అర్హత సాధించారు. దీంతో ఫెన్సింగ్లో ప్యారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించిన తొలి ప్లేయర్గా చరిత్ర సృష్టించారు. ఈమె గతంలో ఆసియా ఫెన్సింగ్ ఛాంపియన్షిప్ పథకాన్ని గెలుచుకున్న తొలి ఇండియన్ ప్లేయర్గా నిలిచారు. ఫెన్సింగ్లో ఒలింపిక్స్కు భవానీదేవి అర్హత. ఈ పేరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుందన్నమాట. నెక్స్ట్ వన్, సో మద్రాస్ ఐఐటిలో స్పోర్ట్స్ కోటా. సో అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు తొలిసారిగా స్పోర్ట్స్ కోటాను ఐఐటి మద్రాస్ ప్రవేశపెట్టింది. 24-25 విద్యా సంవత్సరంలో ప్రతి అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో భారతీయ విద్యార్థులకు స్పోర్ట్స్ కోటా కింద 2 సీట్లను కేటాయించనున్నారు. ఓకేనా. సో ఇటీవల కాలంలో స్పోర్ట్స్ కోటాను అమలు చేసినటువంటి ఐఐటి ఏది అంటే ఐఐటి మద్రాస్ అండి, ఐఐటి మెడ్రాస్. నెక్స్ట్ వన్, హైదరాబాదులో ఫీఫా వరల్డ్ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్. హైదరాబాదులో ఫీఫా వరల్డ్ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్. తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ హైదరాబాద్ వేదికగా ఫీఫా ప్రపంచ కప్ క్వాలిఫైయర్స్ మ్యాచ్కు ఆతిథ్యం ఇవ్వనుంది. జూన్ 6న భారత్ కువైట్ జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనున్నట్లు టీఎఫ్ఏ చైర్మన్ డాక్టర్ కేటీ మహీ తెలిపారు. ఓకేనా. ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. హైదరాబాదులో ఫీఫా వరల్డ్ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్ జరగనుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్బీఐ రెపో రేట్ యథాతథం. ఆర్బీఐ రెపో రేట్ యథాతథం. రెపో రేటుకు 6.5% కొనసాగించాలని ఆర్బీఐ నిర్ణయించింది. రెపో రేటును యథాతథంగా కొనసాగించడం వరుసగా ఇది 6వసారి. మరోవైపు 24-25 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి శాతం 7% ఉంటుందని పేర్కొంది. ప్రస్తుతం 5.4%గా ఉన్న ద్రవ్యలోటు FY25లో 4.5%కి తగ్గొచ్చని అంచనా వేసింది. నెక్స్ట్ అండి, స్టార్టప్ రిజిస్ట్రేషన్లో మహారాష్ట్ర ఫస్ట్. స్టార్టప్ రిజిస్ట్రేషన్లో మహారాష్ట్ర అనేది మొదటి స్థానంలో నిలిచిందనమాట. ఆ రాష్ట్రంలో ఒక్క ఏడాదిలోనే 5,801 సంస్థలు నమోదయ్యాయి. తర్వాతి స్థానాల్లో ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 586 స్టార్టప్ కంపెనీలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. ఓకేనా. ఏపీకి సంబంధించి ఎన్ని చేసుకున్నాయంటే 586 స్టార్టప్ కంపెనీలు. నెక్స్ట్ వచ్చేసి 30 లక్షల కోట్ల మార్కును దాటిన టాటా గ్రూప్స్. టాటా గ్రూప్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 30 లక్షల కోట్లను దాటింది. దీంతో ఈ మైలురాయిని చేరిన తొలి భారతీయ సంస్థగా టాటా చరిత్రలో సృష్టించింది. టాటా గ్రూప్స్లో 24 కంపెనీలు ఉన్నాయి. నెక్స్ట్ వన్, ఖనిజాల అన్వేషణ కోసం డ్రోన్ తయారీ. ఖనిజాల అన్వేషణ కోసం ఎన్ఎండిసి అత్యాధునిక డ్రోన్లతో చర్యలు చేపట్టింది. హైదరాబాద్ స్టార్టప్ మారుత్ డ్రోన్తో ఒప్పందం చేసుకుంది. ఖనిజాల అన్వేషణ కోసం 2 డ్రోన్లు తయారు చేసి ఎన్ఎండిసికి అందజేసింది. ఈ డ్రోన్లో అమర్చిన మ్యాగ్నెటోమీటర్, హైపర్ స్పెక్ట్రల్ ల్యాండర్ వంటి అధునాతన సెన్సార్లతో భూమి లోపల కిలోమీటర్ లోతులో ఉన్న ఖనిజాలను గుర్తించనున్నాయి. ఓకేనా. చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరు ఏర్పాటు చేశారంటే ఎన్ఎండిసికి సంబంధించి మనకు ఖనిజాల అన్వేషణ కోసం డ్రోన్ తయారీ. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రపంచంలోనే అతిపెద్ద రాగి కర్మాగారం. గుజరాత్లోని ముంద్రాలో అదానీ గ్రూప్ నిర్వహిస్తున్నటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద రాగి కర్మాగారం మార్చి నెలలో ప్రారంభం కానుంది. 10,000 కోట్ల పెట్టుబడులతో ఈ ప్లాంట్ ఏర్పాటవుతుంది. ఈ ప్లాంట్లో ఏడాదికి 10 లక్షల టన్నుల రాగిని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నెక్స్ట్ వన్, భారత్ వృద్ధి రేటు 6.7%గా అంచనా. భారత్ వృద్ధి రేటు
2024 నుంచి 37 వరకు సగటున 6.7% నమోదవుతుందని క్రిసిల్ నివేదిక అంచనా వేసింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరు అంచనా వేశారంటే క్రిసిల్ నివేదిక అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.4%కి తగ్గుతుందని పేర్కొంది. నెక్స్ట్ వన్ వచ్చేసి భూమి లాంటి మరో గ్రహం. అంతరిక్షంలో భూమి లాంటి మరో గ్రహాన్ని నాసా కనుక్కుంది అనమాట. సో TOI-71b అనే ఈ గ్రహం భూమికి 137 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న రెడ్ డార్ఫ్ నక్షత్రం చుట్టూ తిరుగుతుందని సైంటిస్టులు గుర్తించారు. ఈ గ్రహం భూమి కంటే 1.5 రెట్లు పెద్దగా ఉంటుందని, దీనిపై నీళ్లు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ గ్రహం 19 రోజుల్లోనే నక్షత్రం చుట్టూ తిరిగి వస్తుందంట. ఓకేనా. సో భూమి లాంటి మరో గ్రహం కనుగొనడం జరిగింది, అది అంతరిక్షంలో. దీని పేరు ఏంటి అంటే TOI-71b. ఈ పేరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుందన్నమాట. అంతరిక్షంలోకి వ్యోమమిత్ర గగన్యాన్ ప్రోగ్రాంలో భాగంగా ఇస్రో మానవరహిత రోబో వ్యోమమిత్రను ప్రయోగించినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. వ్యోమమిత్ర ప్యానెల్ను ఆపరేట్ చేయగలదని, ప్రశ్నలకు ప్రతిస్పందించగలదని సైంటిస్టులు వివరించారు. నెక్స్ట్ వన్ రష్యా ఓమెగామి రికార్డు. అంతరిక్షంలో అత్యధిక సమయం గడిపిన వ్యక్తిగా రష్యా ఓమెగామి ఒలెగ్ కనెనెక్కో రికార్డు సృష్టించారు. మొత్తం 878 రోజులు 10 గంటలు స్పేస్లో ఉండి గతంలో అదే చెందినటువంటి గెన్నెడీ పేరిట 878 రోజుల 10 గంటల 28 నిమిషాల రికార్డు అధిగమించారు. ఓకేనా. సో అది ఏది సంబంధించి అంటే రష్యాకు సంబంధించి. నెక్స్ట్ వన్ తొలి 3D మెదడు కణజాలం ఆవిష్కరణ. ప్రపంచంలోనే తొలి 3D ప్రింటెడ్ మెదడు కణజాలాన్ని అమెరికా సైంటిస్టులు కనుగొన్నారు. ఇది మనిషి మెదడులోని కణజాలం లాగా పనిచేయగలదని న్యూరో సైన్స్ జర్నల్ ప్రచురించారు. ఆర్టిఫిషియల్గా తయారు చేసిన 3D ప్రింటెడ్ బ్రెయిన్ టిష్యూ పార్కిన్సన్, ఆల్జీమర్స్ వ్యాధి చికిత్సలో ఉపయోగపడుతుందని సైంటిస్టులు తెలుపుతున్నారు. నెక్స్ట్ వన్ హైపర్ వెలాసిటీ ఎక్స్పాన్షన్ టన్నెల్ ఏర్పాటు. దేశంలోనే మొట్టమొదటి హైపర్ వెలాసిటీ ఎక్స్టెన్షన్ టన్నెల్ టెస్ట్ ఫెసిలిటీని IIT కాన్పూర్ అభివృద్ధి చేసింది. ఈ టెక్నాలజీతో హైపర్ సోనిక్ క్షిపణులను, రాకెట్ లాంచర్ వాహనాలను తయారు చేయవచ్చు. అంతరిక్ష రక్షణ రంగ సామర్థ్యాల పెంపునకు ఈ టెక్నాలజీ దోహదపడుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ MILతో IIT మద్రాస్ ఒప్పందం. IIT మద్రాస్ మ్యాన్షన్స్ ఇండియా లిమిటెడ్తో ఒప్పందం చేసుకుంది. సో 155 mm ఆర్టిలరీ గన్లో వినియోగించడానికి స్మార్ట్ బుల్లెట్స్ను అభివృద్ధి చేసి అందించనుంది. ఓకేనా. MILతో IIT మద్రాస్ ఒప్పందం. నెక్స్ట్ వన్ భూమి వైపు యూరోపియన్ శాటిలైట్. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రయోగించిన అతిపెద్ద రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం ERS-2 ఈ నెల ఆఖరులోగా భూమిపై కోలనుంది. 1995లో ఈ కక్షలోకి ప్రవేశించిన ఈ శాటిలైట్ సాంకేతిక సమస్యలతో నియంత్రణను కోల్పోయింది. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి 2050 నాటికి భారీగా నీటి కొరత. నత్రజని కాలుష్యంతో 2050 నాటికి 3వ వంతు నదీ పరివాహక ప్రాంతాల్లో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని నెదర్లాండ్స్ పరిశోధనలకు తెలపడం జరిగిందనమాట. దీని ప్రభావం 300 కోట్ల జనాభాపై పడుతుందని వెల్లడించింది. ఎరువులతో కలుషితమైన సాగునీరు, పట్టణాల నుంచి వచ్చే మరుగునీటితో నది పరివాహ ప్రాంతాలు దెబ్బతింటున్నాయని హెచ్చరించింది. చైనా, మధ్య యూరప్, ఉత్తర అమెరికా, ఆఫ్రికాతో పాటు భారత్లోని మొత్తం 10,000కు పైగా నదీ బేసిన్ల నీటి నాణ్యతపై పరిశోధన చేసింది. వాటిలో 3,061 నదీ బేసిన్ పరిధిలో నీరు త్రాగేందుకు పనికి రాకుండా పోతుందని తెలపడం జరిగింది. నెక్స్ట్ వన్ కొత్త ప్రోటీన్లను కనుగొన్న హార్వర్డ్ సైంటిస్టులు. ఎలుకలు, కోడిపిల్లలో పరిశోధన చేసి అవయవాల నిర్మాణానికి అవసరమయ్యే 3 ప్రోటీన్లను హార్వర్డ్ మెడికల్ కాలేజ్ చెందినటువంటి జెన్ను సైంటిస్టులు కనుగొన్నారు. ఈ ప్రోటీన్లు మానవ అవయవ నిర్మాణంలో సహాయపడతాయా లేదా అనేది పరిశోధన చేయాల్సి అయితే ఉందన్నారు. ఈ ప్రయోగం సక్సెస్ అయితే ఈ ప్రోటీన్ల సహాయంతో మానవ అవయవాలు
తయారు చేయవచ్చని తెలపడం జరిగింది. నెక్స్ట్ వన్, కేంద్ర సమాచార కార్యదర్శిగా సంజయ్ జాజు. కేంద్ర సమాచార కార్యదర్శిగా సంజయ్ జాజు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా సంజయ్ జాజు నియమితులయ్యారు. 1992 బ్యాచ్ తెలంగాణ కేడర్కి చెందినటువంటి ఈయన 18 నుంచి 23 వరకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వివిధ శాఖల్లో పనిచేశారు. ఓకేనా. ఇటీవల కాలంలో కేంద్ర సమాచార కార్యదర్శిగా ఎవరు అంటే సంజయ్ జాజు గారు. సో పీసీబీ చైర్మన్గా రజా నఖ్వీ. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నూతన చైర్మన్గా సయ్యద్ మొహసిన్ రజా నఖ్వీ ఎంపికయ్యారు. ఈ పదవిలో ఆయన 3 ఏళ్ల పాటు కొనసాగనున్నారు. గత నెలలో జకా అప్రష్ పీసీబీ చైర్మన్ పదవికి రాజీనామా చేయడంతో షా ఖవా తాత్కాలిక చైర్మన్గా పనిచేశారు. పంజాబ్ గవర్నర్ రాజీనామా. పంజాబ్ గవర్నర్ బన్వారీలాల్ పురోహిత్ వ్యక్తిగత కారణాలతో తన పదవికి రాజీనామా చేశారు. కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్గాను తప్పుకున్నట్లు చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 5 భారతీయులకు గ్రామీ అవార్డులు. 5 భారతీయులకు గ్రామీ అవార్డులు. అమెరికాలోని లాస్ ఏంజల్స్లో 66వ గ్రామీ అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ కేటగిరీలో దీన్ మొమెంట్ అనే ఆల్బంకు గాను గాయకుడు శంకర్ మహదేవన్, వయోలిన్ కళాకారుడు గణేష్ రాజగోపాలన్, డ్రమ్స్ కళాకారుడు సెల్వ గణేష్ వినాయకరామ్, తబలా కళాకారుడు జాకీర్ హుస్సేన్కు ఒక్కొక్కటి చొప్పున గ్రామీలు లభించాయి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి గ్రామీల్లో టేలర్ స్విఫ్ట్ రికార్డు. ప్రముఖ హాలీవుడ్ గాయని టేలర్ స్విఫ్ట్ మిడ్ నైట్ ఆల్బంకు గాను ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్నారు. 4 సార్లు ఈ విభాగంలో అవార్డు పొందిన తొలి వ్యక్తిగా నిలిచారు. ఇప్పటి వరకు స్విఫ్ట్ను 13 గ్రామీ అవార్డులు వరించాయి. నెక్స్ట్ క్వశ్చన్, షమీకి మరో ప్రతిష్టాత్మక అవార్డు. భారత క్రికెటర్ మహమ్మద్ షమీ, హాకీ ప్లేయర్ హర్దీప్ సింగ్కు ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. వీరిద్దరికీ స్పోర్ట్స్ స్టార్ అవార్డ్స్ టీమ్ స్పోర్ట్స్ కేటగిరీలో స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్గా అవార్డు అందుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, సో ఇది మనకు ఈ రోజుల కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. సో వీక్లీ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ. సో కొన్ని మనకు అదనంగా కరెంట్ అఫైర్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇవి ఒకసారి అబ్జర్వ్ చేస్తే, డ్రగ్స్కు వ్యతిరేకంగా ప్రచారం చేపట్టిన ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఎప్పటి వరకు ఆ రాష్ట్రాన్ని డ్రగ్ రహిత రాష్ట్రంగా మారుస్తామన్నారు అంటే 2025 నాటికి. సో మెమెన్ ప్రధానిగా ఎవరు ఎన్నికయ్యారు? డాక్టర్ అహ్మద్ అవాద్ బిన్. భారత జీడిపి 24-25 ఆర్థిక సంవత్సరంలో ఓఈసీడీ ఎంత అంచనా వేసింది? 6.2%. సిమిపై ఔషధ నిషేధం విధించడానికి రాష్ట్రాలకు అధికారం ఇస్తూ కేంద్రం సంస్థను ఎన్ని ఏళ్లతో పాటు నిషేధించింది? 5 ఏళ్ళు. సో ఈవీ ఉపయోగ్ అనే పోర్టల్ను ఏ రాష్ట్రం లాంచ్ చేసింది? యూపీ. క్యాన్సర్ను జయించేందుకు CAR-T సెల్ థెరపీని ఎవరు అభివృద్ధి చేశారు? ఇమ్యునో యాక్ట్, ఐఐటి బాంబే, టాటా మెమోరియల్ హాస్పిటల్. నెక్స్ట్ క్వశ్చన్, కర్ణాటక ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమించారు? జస్టిస్ ఎన్వి అంజారియా. గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగిందని కోపర్నికస్ వెదర్ రిపోర్ట్ తెలిపింది? సో 1.5 డిగ్రీలు అనమాట. సో ప్యారిస్ ఒలింపిక్స్కు టార్చ్ బెరర్గా ఎవరు ఎన్నికయ్యారు? సో అభినవ్ బింద్రా. సో ఇంగ్లాండ్ రాజు ప్రిన్స్ చార్లెస్ 3 ఏ వ్యాధితో బాధపడుతున్నారు? 3వ చార్లెస్ ఎవరు? ఏ వ్యాధి అంటే సో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఇవి ఫ్రెండ్స్ మన కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో అలాగే మీకు ఏ టాపిక్ అన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ టాపిక్ మీకు ఖచ్చితంగా చేసి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.